కృష్ణరాజే అభ్యర్థి అన్న అధిష్టానం, చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి ఇద్దరు కలిసి అనపర్తి సీటు విషయంలో ఆడుతున్న డ్రామాలపై రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జిల్లా పార్టీ కానీ పార్టీలో ఇతర ముఖ్య నాయకులకు కానీ సంబంధం లేకుండా పురంధేశ్వరి సొంత మనుషులు బీజేపీ నేతల పేరుతో ఆదివారం అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జితో చర్చలు జరిపి పొత్తులో బీజేపీకి కేటాయించిన స్థానానికి పార్టీ ప్రకటించిన అభ్యర్థికి కాకుండా టీడీపీ నాయకుడి అభ్యర్థిగా పేర్కొంటూ ప్రకటన చేయడం ఏంటంటూ వాళ్ళు తప్పుపడుతున్నారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు కొందరు రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు దత్తుని పురంధేశ్వరి వద్దకు తీసుకెళ్లి తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. పొత్తులో బీజేపీకే కేటాయించినటువంటి అనపర్తి సీటు విషయంలో ఇప్పటికే జాతీయ నాయకత్వం మాజీ సైనికుడు శివకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సీటు మార్పిడి లేదంటే అక్కడ అభ్యర్థి మార్పుపై బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపాదన మేరకు స్థానిక నాయకుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జాతీయ పార్టీ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ 2 రోజుల క్రితం విజయవాడకు వచ్చి వెళ్లారు. అయితే ఆయన పార్టీ నాయకులతో సమావేశమైనప్పుడు కొత్తగా ఎవరిని ప్రకటించినంత వరకు శివకృష్ణరాజు అభ్యర్థిని స్పష్టం చేసి వెళ్ళినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సర్టిఫికెట్లో తప్పుల సవరణ